టీమిండియా మాజీ ఓపెనర్ ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన ఆల్ టైమ్ భారత ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు ధోనిని కెప్టెన్ గా ఎంపిక చేశాడు. అలాగే సెహ్వాగ్ తనను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్, అలాగే క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని వరుసగా 3-4 స్థానాలకు ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు లోయర్ ఆర్డర్ ఫినిషర్లుగా ఎంపిక చేశాడు. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ లకు తన జట్టులో చేర్చాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైమ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడైన అనిల్ కుంబ్లేలను స్పిన్నర్ గా సెలెక్ట్ చేశాడు. అయితే గంభీర్ తన జట్టులో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించలేదు. సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్ లకు సైతం తన జట్టులో చోటు ఇవ్వలేదు. మరి ముఖ్యంగా వన్డేల్లో 31 సెంచరీలతో సహా 3 డబుల్ సెంచరీలు, ఐపీఎల్ 5 టైటిల్, టీ20 వరల్డ్ కప్ గెలిపించిన రోహిత్ శర్మకు చోటు ఇవ్వకపోవటం ఆశ్చర్యకరం. అలాగే ప్రస్తుత వరల్డ్ లో ద బెస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా కూడా చోటు ఇవ్వకపోవటం మరో ఆశ్చర్యకర అంశం. ఈ ఇద్దరు ప్రస్తుతం గంభీర్ కోచింగ్ నేతృత్వంలోనే ఆడుతున్నారు.